బాబు కొడతారుగా, మనం అందరం తొడగొడి చెప్పచ్చు, ప్రపంచాన్ని మనం దోచుకోలేదు, ప్రపంచం మీదకి దండెత్తలేదు, ఎక్కడా దేన్ని మనం కబ్జా చేయలేదు. కానీ మన దేశం మీదకే మొఘలాయలు వచ్చారు, హూనులు వచ్చారు, సెకులు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, పిచ్చోళ్ళు వచ్చారు. ఇంకా దోచుకుంటూనే ఉన్నారు, దాచుకుంటూనే ఉన్నారు చాలా భాగాల్లో. మొన్న మీరు సారీ టు ఐ విల్ కంక్లూడ్, మొన్న లక్షద్వీప్ వెళ్ళారా? దాని పక్కన మాల్దీవ్స్. సో మొన్న గుంటూరు కారంలో డైలాగ్ అక్కడ కదా వాడాలి, కుర్చీ మడతెట్టడం. మడతెట్టారుగా, మడతెట్టారు లేదా? కావాలి, అలా మడతెట్టేవాడు కావాలి. చాగంటి గారి భాషలో చెప్తా, రాముడు మంచివాళ్ళు, అవునా కదా? మనం ఇప్పటికే అది వాడతాం. ఎందుకంటే రాముడు ఏమన్నా అంటే పడేవాడు, ఎవరైనా ముందు వస్తే అటువైపు తిరుగుంటే ఎవరైనా వచ్చేస్తే అయ్యో నారాయణ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు నేను చూడలేదు అని కొంచెం ఫీల్ అయ్యేవాడే. రాజుగారి కొడుకే, నాట్ బిల్డప్ బాబాయ్. ఈ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, ఈ సన్ ఆఫ్ ఏ ఎంపరర్, కానీ పూర్వభాషీచ రాఘవ అంటే అంత వినయంగా ఉండేవాడు. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి మడతెట్టడం మొదలెట్టాడు. 1 month బేబీగా ఉన్నప్పుడు పోతాను వచ్చింది, కళ్ళు మూసుకున్నాడా? దాన్ని కళ్ళు మూయకుండా కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఏమైంది దానికి? మీరు చెబితే హట్ అవుతారు, ఈ తల్లు నన్ను క్షమించాలి, లైవ్లో చూసేవాళ్ళైనా తర్వాత చూసేవాళ్ళైనా, ఇది ఓన్లీ ఫర్ ఫన్. కృష్ణుడు ఏమనుకున్నాడో చెప్తున్నా. ఎందుకు నాకు ఆల్రెడీ గతంలో బ్యాడ్ నేమ్ వచ్చింది, మా పిల్లలు కూడా నన్ను నువ్వు తాటకన వేసేసావు, ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నావు అని నన్ను ఛాలెంజ్ చేశారు మా పిల్లలు, మొదలెడ్డమే లేడీస్తో ఎందుకు అని కళ్ళు మూసుకున్నాడంట. కానీ ఆయనకి తప్పలే, అక్కడ లేడీస్ ఫస్టే, ఇక్కడ లేడీస్ ఫస్టే. ఇగోటి ఇదే శాస్త్రం అంటే సరదాగా చెప్పాను, కానీ లేడీస్ ఎప్పుడు ఫస్ట్, లేకపోతే మనం డస్ట్ కదా. అమ్మ భూమి ఏమంటాం? భూమాత. ఆవు గోమాత, పుస్తకం సరస్వతి మాత, డబ్బులు లక్ష్మీమాత, నీళ్ళు గంగామాత, అన్నం అన్నపూర్ణ. ఎక్కడైనా ఏం చూస్తున్నాం? మాత. కానీ చాలా దురదృష్టం ఏంటంటే మనం మాత అన్న చాలామందిని వాడు మై ఖాతా అంటున్నాడు. దురదృష్టమా కదా? ఆలోచించండి, నిజం మాట్లాడదాం. నేను ఎప్పుడూ చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నాను, కౌ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, స్కై ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, వాటర్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, ఎర్త్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, దిస్ ఈజ్ ఫర్ హ్యూమన్స్. చెరువులు పాడైతే బాధపడుతున్నావా లేదా? మూసి మనం వెళ్తే వెళ్ళాలి ముక్కు మూసి, అవునా కదా? మనకు ఉండొచ్చు డబ్బు, కానీ దాని పక్కన నడిస్తే వస్తుంది జబ్బు. ఒకప్పుడు అలా లేదే. అసలు మూసి పేరు తెలుసా మీకు ఎవరికైనా? మొన్న నో హిస్టరీ దెబ్బగాంటి సతీష్ కదా, అది ముచ్చుకుందా అన్నదని ఎవరికి తెలియదు. అనంతగిరి నిజామాబాద్ జిల్లాలో మూలం ఉంది, వికారాబాద్ దగ్గర. కానీ మనకు వికారం ఎక్కినోడికి వికారాబాద్ విషయం ఎలా తెలుస్తుంది? ముచ్చుకుందుడు ఎవరు? భాగవతంలో ఉంది. కృష్ణుడు వచ్చాడు, ఆయన నిద్రలేపాడు, సరే చాలా ఉంది. కానీ విషయం ఏంటంటే మన పూర్వులు చాలా గొప్పవాళ్ళండి. ఈ భూమిని ఏమని పిలుస్తారు? నాట్ జస్ట్ ఇందాక రాఘవేంద్రరావు గారు చెప్పినట్లు ఇండియా, దీనికి ఎప్పుడైనా భారత్ పేరు పెట్టాలన్నారు. యాక్చువల్లీ ఇది భారతే, ఎప్పటికీ భారత్. ఇది మధ్యలో ఎవడో టోపీ వాళ్ళలో ఇంకోళ్ళో కాపీ వాళ్ళలో వచ్చారు, దీనికి ఏదో పేరు పెట్టారు. కానీ వాస్తవం ఎక్కడ పోతుంది? ఇప్పుడు శ్యామల అను అని పిలుస్తుంది, వారికి ఉండే సాన్నిహిత్యం బట్టి. అమ్మ మీ పేరైతే అనసూయ,